మీ గొంతు తన గుండెకి వినిపిస్తే అది చాలు బాబు నాకు. అనిత, అనిత, నేను మైకిల్ నమ్మా. ఇప్పుడు నేనే మీ టీంకి కోచ్. నీకో ఇన్స్పైరింగ్ కథ చెప్పాలి. చెప్పనా? ఓ బిడ్డ వాళ్ళమ్మ కడుపులో 3 మాసాల గుడ్డుగా ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఎదుగుదల లేదు. దాన్ని తీసేద్దామా అని వాళ్ళ అమ్మని అడిగారట. దానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. 10 మాసాలు పూర్తిగా మోసి ఆ బిడ్డకి జన్మనిచ్చిందట ఆ తల్లి. అందరి పిల్లలు 2 ఏళ్లకే నడక మొదలెడతారు, కానీ 5 ఏళ్ళు వచ్చాకే ఆ పిల్ల మొదటి అడుగు వేసిందట. అసలు నడుస్తుందా అనుకునే ఆ పిల్ల 8 ఏళ్లకే ఫుట్బాల్ ఆడిందట. 15 ఏళ్ల వయసుకే జూనియర్స్ లెవెల్లో నేషనల్ ఛాంపియన్, 16 ఏళ్లకే అండర్ 18, 18 ఏళ్లకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మేజర్ యాక్సిడెంట్. జీవితాంతం చేతికర సాయంతో నడవాలని డాక్టర్ అన్నారట. వాడు చెప్పిందంతా అబద్ధం చేసి 6 మాసాలు పూర్తవకుండానే తను గ్రౌండ్లోకి వచ్చింది. స్టేట్ టీంలో సెలెక్ట్ అయింది. ఏదైతే తన బలహీనత అని అన్నారో దాన్నే తను తన బలంగా మార్చుకుంది. తన జీవితంలో ఏది అనుకోకుండా జరగలేదు, తను అనుకొని సాధించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి 21 సంవత్సరాలు. ఇంతకు ముందు మళ్ళీనే ఇప్పుడు తనకి ఇంకొక ఛాలెంజ్. ఎవరో తెలిసిందమ్మా? అనిత, ఇప్పుడు నువ్వు బయటకు వస్తే నువ్వు వ్యక్తివి కాదు, ఒక ఆదర్శానివి. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ప్రతిభకి, ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ టికెట్ ని ఇక్కడ పెడుతున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటలకి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. కోపమా? లేదు సార్. లేదే, నీ మనసులో ఏదో కోపం ఉన్నట్టుగానే ఉంది. లేదు సార్, అటువంటిదేమీ లేదు. ఐఎమ్ ఫైన్. దీనా అన్నా, లెఫ్ట్ లో వెళ్ళు. సార్, ఎయిర్పోర్ట్ కి రైట్ లో కదా వెళ్ళాలి. వెళ్దాం అమ్మా, వెళ్దాం. సార్, ఇక్కడికి ఎందుకు వచ్చాం? చెప్తానమ్మా. నన్ను వదిలేండి అన్నా, ప్లీజ్ అన్నా, దండ పెడతానన్నా. అనిత, అనిత, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయం? ఫేస్ ఇట్, ఫేస్ ఇట్, ఫేస్ ఇట్. ఇప్పుడు నేను నీ కోచ్ని కాదు, నీ అన్నని. నన్ను వాణ్ణి ఇప్పుడేం చేయమంటావో చెప్పమ్మా చాలు. నువ్వు ఏం చెయ్యమన్నా అన్నయ్య చేసి పారేస్తాడు. ఇప్పుడే ఈ క్షణంలో అంతా పూర్తి చేసేద్దాం. నీ మనసులో ఉన్న కోపం, గీపం అంతా వాడితో సహా తీసి పారేసి హోల్ హార్టెడ్ గా ఒక ప్లేయర్ గా మాత్రమే రా. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? అన్నయ్య, ఒకే ఒక్క నిమిషం నేను ఫేస్ చేసి వస్తాను.
ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. ఈ మొహంతోనే నేను ఫుట్బాల్ ఆడబోతున్నాను. ఓ ఆడపిల్ల మొహం మీద యాసిడ్ పోసిన నువ్వే ధైర్యంగా మొహం చూపిస్తూ తిరుగుతున్నప్పుడు నేనెందుకు నా మొహాన్ని మూసుకోవాలి? ఈ ముసుగిక నాకు అవసరం లేదు. ఫుట్బాల్ ఆట ఎప్పుడైనా చూసావా? నేను చూపిస్తాను, చూడు. దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతాం. అదే ప్లాన్. ఏంటిది? పోలీసులు వస్తున్నారు. ఫుల్ ప్రొటెక్షన్ తో మ్యాచ్. వెహికల్ డ్రైవర్ కోనే బాయ్? నేనే. చలో గాड़ी में बैठो. ఏమైంది? शूटआउट हुआ था ना, एडीजीपी बुला रहा है. సార్, హాఫ్ అన్ అవర్ లో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. 1 o'clock మ్యాచ్ అయిపోతుంది. నేనే వచ్చేస్తాను. तू मेरे से टाइम मांग रहा है? సార్ ప్లీజ్, ఈ అమ్మాయిలంతా. चुप, वरना खींच के लेके जाऊंगा मैं. సార్ 1 second. ఏంజల్, ఇందులో గేమ్ ప్లాన్ ఉంది. మైకేల్, వచ్చేస్తా. కోచ్. సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో ఈ రోజు ఆంధ్ర టీం కు జీవన్ మరణ పోరాట పోటీ. కామెంటరీ బాక్స్ లో మిగిలిన వాళ్ళు సబ్స్టిట్యూట్స్. ఓకే అక్క, మా పేర్లు. ఐమ్ సో సారీ, మీ పేరు లిస్ట్ లో లేదు. అక్క, దీనికోసమేగా ఊరి నుంచి తీసుకొచ్చింది. ఫస్ట్ హాఫ్ గేమ్ ప్లాన్ లో పేరు లేదు. సారీ. फाइल दे दो. जी सर. ఏంటయ్యా, నువ్వేమన్నా పెద్ద రౌడీవా? నిన్ను డాన్ అంటున్నారు. స్పెల్లింగ్ తెలుసా డాన్ కి? సార్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు ముఖ్యమైన మ్యాచ్ ఉంది సార్. నువ్వు ఆడబోతున్నావా? లేదు కదా, చూడబోతున్నావు. చూడు ఏం జరుగుతుందో అని. సార్, నిష్కారణంగా అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో కారణమైనా చెప్పండి. అదిగో, సీఎం కాన్వాయ్ని అబ్స్ట్రక్షన్ చేశావని నిన్ను జైల్లో పెడతా. చాలేదనుకో, ఈ స్టేషన్ ముందు పోలీస్ జీప్ ఉందే, దాన్ని బాంబు పెట్టి బ్లాస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వైలెన్స్ క్రియేట్ చేసావని చెప్తా. ఇది చాలేదనుకో, నా గన్ లాక్కుని అడుగో హెడ్ కానిస్టేబుల్ పటేల్ని షూట్ చేశామని చెప్తా. అటెంప్ట్ టు మర్డర్. కారణాలు సరిపోతాయా లేక ఇంకా కావాలా? హాజీ సార్, అయిపోయి మాట్లాడు. వాట్ బిగల్? మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. పోయి పోలీస్ స్టేషన్లోకి వచ్చినావేంటి? ఇదేరా ఈ శర్మ స్కెచ్. నీకు మాత్రమే కాదు, నీ ప్లేయర్స్ కి స్పెషల్ గా 2 స్కెచ్ రెడీగా ఉంచాను. పాపని టీ టప్పుని పెరగబోతుంది. You have a cup of tea and relax, okay? మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేయగలం అన్నదే ముఖ్యం. 90 minutes. చుప్. పటేల్ భాయ్, టైం ఎంత అయింది? टाइमर है ना, देखो. ఓకే ఓకే. మరుగున పడిన ఆంధ్రులు తో తలబడిన బ్రతుకతరమా? सिक्योरिटी को अलर्ट सिग्नल दीजिए. What? मीडिया भी कवर करते हैं. क्या चल रहा है ऊपर? तोंदरे చూడండి. सवेरे 10 बजे के आसपास दिल्ली विधानसभा की ओर जा रहे दिल्ली के मुख्यमंत्री के सुरक्षा वाहन के बीच में अज्ञात गाड़ी घुसाने के कारण सब लोग पट्टू। शांत हो गए. టైం ఎంత అయింది? ఓ, 15 minutes అయింది కదా. చారీ, నేను టైమర్ని పట్టించుకోలే. జై పోలే. 1 2 3 4 5 6 7 8 9 10.
పటేల్ రాజా టైం ఎంతైంది? వేరే ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి సార్, సర్దుకుపోతా. వేరే ఏం లేదు సార్, మీరు బయలుదేరండి ప్లీజ్, బయలుదేరండి, మ్యాచ్ ఉంది కదా. ఇంకేం లేదంట్రా? అయితే ఓకే గురు. ఓపెనింగ్ లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పావా, ఏంటది? మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనమేం చెయ్యగలం అన్నదే ముఖ్యం. మీకు ఈ డైలాగ్ సెట్ అవ్వదు కదా? ఎస్ సార్, నేను ఉంచుకుంటా. అక్కడ సుమకు బలమైన గాయమైనట్టుంది. బట్ రెఫరీ ఫౌల్ కాదు, ప్లే ఆన్ అనే చెప్తున్నారు. దీనికి కూడా ఫౌల్ ఇవ్వకపోతే ఇక దేనికి ఇస్తాడో నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఆంధ్ర ప్లేయర్స్ గట్టిగా నిలదీస్తున్నారు. దీనికి ఎల్లో కార్డ. ఇది ఖచ్చితంగా అన్ఫెయిరే. ఎన్నో సందేహాల మధ్య మొదటి భాగం పూర్తిగా అతను ఎంత మిషన్ ఇంపాసిబుల్ స్పీడ్ లో వచ్చినా మ్యాచ్ అవ్వడానికి 50 నిమిషాలే ఉంది. ఇక్కడికి రావడం ఇంపాసిబుల్. I will listen. హర్యానా 11 మంది దంగల్ ప్లేయర్స్ దించింది మైకిల్. ఒక్కొక్కళ్ళు బంతిని తప్ప అందరినీ తంతున్నారు. చూడు, ఆ గుడ్ల గోపకళ్ళ రెఫరీ ఉన్నాడే, వాడు విజిలేసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఐ కెనాట్ టాయిలెట్ అబ్బా, సారీ టాయిలెట్. కావాలని గుద్దిన వాళ్ళని వదిలేసి మన వాళ్ళకి ఎల్లో కార్డ్ చూపిస్తున్నాడు. అరుగో దున్న పోతులే ఇద్దరున్నారు చూడు, వాళ్ళే రెచ్చిపోతున్నారు. డబ్బు She can't continue the game. Coach, change. పట్టేశా. అనితని గాయత్రిని గ్రౌండ్ లోకి దింపాలనే గాని ఆలోచన. అదే కదా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు వాళ్ళని దించావంటే పోచమ్మా, కెప్టెన్ సార్. పోచం గో గో గో. మట్టి ఖర్చులు హర్యానా. ఇదేంటి, రిఫరీ గాల్లోకి ఎగిరాడు.
డబ్బు లేపావే మైకిల్. ఎంతో మంది దెబ్బలు తగిలి కింద పడ్డం చూసాం, కానీ మన పోచమ్మ రెఫరీనే బంతిలా ఆడుకుంది. ఎనీవే బ్యాక్ టు ది స్కోర్ బోర్డ్. 2-0 లీడ్ లో హర్యానా ఉంది. సో మన ఆంధ్ర టీం వాళ్ళు ఆల్రెడీ గేమ్ ఆఫ్ స్ట్రాటజీని యూజ్ చేసి ఆడటం ప్రారంభించారు. ఇక మీద మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దామని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక గోల్ తేడాతో వెనుకబడి ఉంది. ఒక అద్భుతమైన కార్నర్ అవకాశం కీర్తనకి. ఆంధ్ర టీం ఈక్వలైజ్ చేస్తుందా? ఏదో జరుగుతోంది అక్కడ. ఒక మిస్ బాల్, రక్షా దగ్గర బాల్, అండ్ ఇట్స్ ఎ గోల్. గాయత్రి కోచ్, అండ్ ఆంధ్ర మీద మళ్ళీ ప్రెషర్. దీన్ని ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ మరొక సబ్స్టిట్యూషన్. మరింత ఉత్కంఠతగా మారింది ఆట. ఆనంది స్ట్రాటజీస్ వల్ల గేమ్ లో ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఆనందికి బదులుగా అనితని లోపలికి పంపారు. ఇది ఏ టాక్టిక్స్ తెలియడం లేదు, ఎందుకంటే ప్రతి స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. ఇప్పుడు అనిత రావడం వల్ల ఏం జరగబోతుందో చూద్దాం రండి. శ్వేత, ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. ప్రతిభకి ఆత్మాభిమానానికి మొహం అవసరం లేదు. నువ్వు గెలిస్తే నీతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మంది గెలిచినట్టు బయటికి రా. ఈ లోకానికి నువ్వెవరని ఇంకోసారి చూపించు. ఊహించని విధంగా అదిరిపోయే కంబ్యాక్ నిచ్చారు. ఇదొక సెన్సేషనల్ విక్టరీ. ఇటువంటి ఒక ఘన విజయం వాళ్ళ టోర్నమెంట్ కే. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ అని ప్రతి టీం ఇరుకు తీసి సూపర్ లీగ్ ఫైనల్స్ వరకు వచ్చేసారు ఆంధ్ర టీం. సూపర్ హే. అమ్మవి కాబోతున్నావు, దీనికి ఎడుస్తున్నావేంటి? నా కెరియర్ పోయింది. పిచ్చా నీకు? పిల్లల్ని కంటే ఆడటం కుదరదని ఎవరు చెప్పారు నీకు? ఎలా వీలు పడుతుందక్క? ఏ వరల్డ్ లోనే నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ సెరీనా విలియమ్స్. కడుపులో 2 నెలల బిడ్డను ఉంచుకుని ఆవిడ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గెలిచారు. మేరీకోమ్ బాక్సింగ్ లో వరల్డ్ ఛాంపియన్. 3వ సారి బిడ్డని కన్న తర్వాతే ఆవిడ ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ గెలిచారు.
పిల్లల్ని కంటం వాళ్ళని పెంచటం ఫుట్బాల్ ఆడడం కంటే ఎంతో కష్టం. అది చేయగలిగితే ఇది తేలిగ్గా చేయొచ్చు. కానీ ఇది కోచ్కి తెలియకూడదు. ఏ? ఆయనకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నేను ఆడటానికి ఒప్పుకోరు. నేను ఫైనల్స్ ఆడాలి. కోచ్ ఇంత దూరం కష్టపడింది వృధా అవ్వకూడదు. ఇప్పుడేంటి, ఇది మైకేల్ కి తెలియకూడదు అంతే కదా? రా వెళ్దాం. మైకేల్ ఓసారి ఇలా రా. ఏంటి? కొంచెం రా ప్లీజ్. మనం సుమా కీర్తన కనపట్టంలా. కనపట్టలేదంటే ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, సరిగ్గా చూడు. అన్నా అన్ని చోట్ల ఎతికామన్నా, యాడా లేరన్నా. ఏంట్రా నువ్వు అనేది? ఎంతసేపటి నుంచి కనపట్టలా? అరగంట నుంచి అన్నా. కోచ్, సుమా బాయ్ ఫ్రెండ్ అశోక్ ఇక్కడ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతన్ని కలవడానికి వీళ్ళు వెళ్లారు. అతనికి ఫోన్ చేశారా? అతను అప్పుడే వెళ్లిపోయాడట. వీళ్ళే ఇంకా తిరిగి రాలేదు. ఏమయ్యారో ఏంటో. ఓకే ఓకే, ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు. వచ్చేస్తారు. భయపడకండి. రేయ్ వెతకండి రా. ఒక్క మాట, ఇంకో అరగంటలో సుమా కీర్తన ఇక్కడ ఉండాలి. అరగంటలో ఉంటారన్నా.